బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు? అన్నవరం. అన్నవరం. మంచి సినిమా పేరు పెట్టుకున్నావు. ఓకే. సో ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? ఏలూరు పుట్టిన కాడి నుంచి ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. సో బాగానే తెలిసి ఉండొచ్చు నీకు ఇక్కడ. సో ఎట్లుంది మరి నువ్వు చూస్తున్నప్పటి నుండి చూసుకుంటే మీ ఎందరో రాజకీయ నాయకులను చూసినావు. ఎన్టీఆర్ గారు చూసుకోవచ్చు. సో ఎవరు బెస్ట్ అనిపించింది నీకు? మాకు ఎన్టీఆర్ బెస్ట్, తర్వాత చంద్రబాబు నాయుడు. టీడీపీ. అది అంటే ఎందుకు అంటారు? ఎందుకు అలా జరిగింది? మొన్న మా నేను వికలాంగుడే, నాకు 3000 రూపాయలు వచ్చేది. మొన్న ఈ మధ్యన ఆయన ఏం చేశాడు, నాకు ఒక ఎకరం మాగాణి, అరెకరం మెట్ట ఉందని చెప్పి తీసేసాడు. పొలం లేదు, ఏమి లేదు, ఎవరిదో పోరం పోకూడదు. నాకేం, నా పేరు మీద కూడా లేదు, ఊరికినే బోటు. ఇప్పుడు ఆయనకి 300 యూనిట్లు వచ్చి అలా బోటు. నాకు కూడా పక్కన బంగళా ఏమో నాది, ఇంకో పక్క బంగళా నాది. అది పావు ఎకరం, ఇదొక ఎకరం, 2 కలిపి నిజే అని చెప్పి తీశారు. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఏదో పట్టుకుని చేసాం. మళ్ళీ వచ్చింది. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ నిజి చూపిస్తుంది అక్కడ. ఏంటి సచివాలయంలో రాజధానిలో చూపిస్తుందని కానీ వీళ్ళ వాలంటీర్లు నిజ అక్కడ ఆగింది, అందుకనే రావట్లేదు, ఆఫ్ చేశారన్నారు. ఇట్లాంటి రూల్స్ ఇంతకు ముందు ఉండేనా? మరి ఇంతకు ముందు ఏమీ లేదండి. ఈయన వచ్చాడు, వికలాంగుడికి ఏం పెంచాడు? 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశాడు మామూలు వాళ్ళకి. మరి మాకేం పెంచుతాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మాకు 6000 ఇస్తాడు వికలాంగులకి, వీళ్ళకి 10,000 ఎవరికి వాలంటీర్కి. అది మరి. కానీ ఇంకోటి బాబాయ్ చూసుకుంటే మరి ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి, నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు కదా. సో మరి ఏలూరు నియోజకవర్గం నుండి దేనికి ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చు? ఏలూరు నియోజకవర్గంలో సినిమా కాడి నుంచి రాజకీయం వరకు ఏలూరులో ఎవరు గెలిస్తే అదే ఆంధ్రప్రదేశ్ అంతా వస్తుంది. అంతే. నువ్వు చూడు చరిత్ర, ఇదే నేను చెప్పా, నువ్వు అనుకుంటా లేదో చూడు. శాస్త్రం ఏలూరులో 50 రోజులు ఆడితే మొత్తం ఆంధ్రప్రదేశ్ 100 రోజులు. ఇక్కడ ఏలూరులో పోయాడంటే మొత్తం ఆంధ్ర పోయినట్టు. అదే ఒకటే చూసి ఏలూరు పోద్ది గ్యారంటీ, ఆంధ్ర కూడా పోద్ది. ఏలూరులో టీడీపీ కూటమి వస్తుందా? మరి కూటమి వస్తుందనే నేను చెప్పేది. ఎవరున్నారు మరి ఇక్కడ అభ్యర్థులు? ఎవరున్నారు తెలుసా మీకు? ఆయన ఉన్నారు కదా, చంటి గారు ఒక ఆయన. ఎంపీ ఆయన ఎవరో మహేష్ కుమార్ నాకు తెలియదు, కానీ ఎంపీ ఎమ్మెల్యే అంతే. మనది అది వస్తుంది అంతే. ఇప్పుడు జనసేన బీజేపీ కూడా కలిసింది టీడీపీ తోటి. అవునా? వాళ్ళ ఓట్లు చేస్తానని అందరు కలిశారు. అది జగన్ ఇంటికే. ఇంటికే. సరే బాబాయ్, థ్యాంక్ యూ.